ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని నామం పేరిట వందనాలు తెలియపరుస్తుంటున్నాము. దేవుడు మనలందరినీ కూడా క్షమించి కనికరించి ఈనాటి వరకు కాపాడినందుకు దేవునికి ఎంతో స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థనతో ఆరంభం చేస్తాము. ప్రియమైన మా దేవా, నీకు స్తోత్రములు. నీవు మా ఒక్కొక్కరి జీవితంలో చేసినటువంటి ఉపకారములను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, మేము నీ పాద సన్నిధానంలో చేరి నీ వాక్యం వింటూ ఉంటుండగా వినేటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చుమని, ప్రతి వారి యొక్క సమస్యలను తీర్చి ఆదరించుమని యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు దేవుని నామం పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాము. మనలను కాపాడినటువంటి దేవునికి మొదట మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉంటుంది. ఆయన మన పట్ల చూపించినటువంటి దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి వారి పట్ల చూపించేటువంటి కృప అపారమైనటువంటిది. వారు ఎటువంటి వారైనా, ఎంత పాపులనైనా ఆయన క్షమించి వారికి రక్షణ భాగ్యమును ప్రసాదించడానికి దేవుడు అత్యధికమైనటువంటి కృపను చూపించేటువంటి వాడు. అందుకొరకనే దేవుని బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తానని వాగ్దానం చేసి ఉంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యమును ధ్యానిస్తాం. యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం నుండి కొన్ని వచనాలు అనగా 10 వచనాల వరకు చదువుతాం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం సంచరించుచు 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కాని, ఎద్దులు కాని, గొర్రెలు కాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కొనవలను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ ఈ ప్రజలను గురించి చెప్పబడినటువంటి విషయాలు చాలా మందికి తెలిసినటువంటివే. నినివే ప్రజలు చాలా కఠినులైనటువంటి వారు, అన్యజనులు. దేవుడంటే ఎవరో ఎరగనటువంటి ప్రజలు, దేవుని మార్గమును అసలు విడిచినటువంటి వారు. దేవుని ప్రజలనబడినటువంటి ఇశ్రాయేలీయులకు చాలా విరుద్ధంగా జీవించినటువంటి వారు వీరు. అంటే దేవుడంటే వీరికి భయం లేదు, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారు. నినివే పట్టణంలో సుమారు 1,20,000 మంది ఉంటారు అని చెప్పబడింది. అంటే అది చాలా పెద్ద పట్టణం. అది అష్షూరునకు రాజధానిగా ఉంటుంది. అది ఇశ్రాయేలు దేశమునకు సుమారు 500 మైళ్ళ దూరంలో ఉంటుంది. అంటే నిజానికి చాలా దూరంలో ఉండేటువంటి ప్రదేశమే అయినా ఆ రోజుల్లో యుద్ధం చేయటానికి ఇశ్రాయేలీయుల మీదికి అష్షూరీయులు చాలా సార్లు వస్తూ ఉండేటువంటి వారు, వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారు. మరి వారిని చెరలోనికి తీసుకొని పోవటానికి వచ్చినటువంటి వారు, దేవుడిని కూడా దూషించేటువంటి స్థితిలో ఉండేటువంటి వారు. అయితే దేవుడు వీరి మీదికి తన కోపాన్ని రప్పించి వారిని నాశనం చేయాలని కోరుకున్నాడు.
ఇక్కడ చూస్తే మొదటి అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపమని యోనాతో దేవుడు చెప్పటం జరిగింది. యోనా దేవుని యొక్క సేవకుడు. యోనా అనేటువంటి మాటకు హెబ్రీ పదానికి అర్థం ఏంటి అనంటే గువ్వ అని అర్థం. పిజియన్. గువ్వ అనంటే నిర్దోషమైనటువంటిది, నిష్కపటమైనటువంటిది, దేవునికి తన్ను సమర్పణ చేయటానికి వెనకాడనటువంటిది. అందుకొరకనే గువ్వ అనంటే ఒక మంచి పేరు యోనాకు ఇవ్వబడింది. సరే, దీని గురించి మనము తర్వాత ఆలోచన చేస్తాం. నినివే పట్టణం యొక్క పరిస్థితులు చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది. వారు విగ్రహారాధన చేస్తారు. వారు చేయరానటువంటి చెడు పనులకు తెగించి దేవుని ప్రజలను హింసించేటువంటి స్థితిలో ఉండేటువంటి మనుషులు. దేవునికి కోపం వచ్చింది, వారిని నాశనం చేయదలంచి ఉంటున్నాడు. కానీ వారికి ఒక అవకాశం ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. ప్రతి ఒక్కొక్కరికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆనాడు సొదొమ గొమొర్రా ప్రజలకు కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చి, వారికి దేవుని దూతలు ఆ స్థలానికి వెళ్లి చూసినప్పుడు వారి యొక్క పాపము పండిపోయింది. వారు చేయరానటువంటి ఘోర కార్యములు చేసినందువల్ల దేవునికి కోపం వచ్చింది. వారికి ఇవ్వబడినటువంటి సమయంను వాళ్ళు దుర్వినియోగం చేసుకొని దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం చేసినందువల్ల దేవునికి రోషము వచ్చి ఆకాశములో నుండి కోపాగ్ని రగులుకొని వారినందరినీ కూడా అగ్ని గంధకముల చేత దహించినట్టుగా 19వ అధ్యాయం ఆదికాండంలో చెప్పబడుతూ ఉంటుంది. ఆనాటి నోవహు కాలం ప్రజలు కూడా దేవుడు వారికి సుమారు 120 సంవత్సరాలు ఇచ్చి, వారికి అవకాశం ఇచ్చి నోవహు ద్వారా సువార్తను ప్రకటింపజేసి ఉంటున్నాడు. కానీ ఆ ప్రకటనను వారు నిర్లక్ష్యం చేసి చేయరాని ఘోర కృత్యములు చేసినట్టుగా ఈ 6వ అధ్యాయం ఆదికాండంలో చెప్పబడింది. అందుకొరకని దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మారుమనసు పొందుటకు ప్రతి వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. కానీ అవకాశమును గనుక వారు వినియోగించుకొని దేవుని దృష్టిలో మంచివారు కావటానికి, తమ జీవితాలను మార్చుకోవటానికి సిద్ధపడకపోయినట్లయితే దేవుని కోపాగ్ని రగులుకొని వారిని సర్వనాశనం చేయటానికి మాత్రం అది ఖాయమే అనేది గుర్తించుకోవాలి. మరి ఈ పట్టణాలు, ఈ దేశంలో నాశనమైపోయినటువంటి సంఘటనలు చూసినప్పుడు ఇక్కడ నినివే పట్టణము కూడా చాలా పెద్ద పట్టణం. అది అక్కడుండేటువంటి ప్రజలకు దేవుడు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. వారు ఎంత చెడ్డవారైనా దేవుడు న్యాయవంతుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, ఎవరూ నశించకూడదను అనేటువంటిది ఆయన ఉద్దేశం. అందుకొరకని మనుషుల ద్వారా, ప్రవక్తల ద్వారా వారికి దేవుని యొక్క వాక్యమును ప్రకటింపచేస్తూ ఉంటాడు. అట్లయితే వారు విని మారు మనసు పొందినట్లయితే వారిని దేవుడు క్షమిస్తాడు అనేది ఇందులో మనకు గుర్తవుతూ ఉంటుంది. మరి యోనా చూసినట్లయితే ఆయనకు ఈ అశ్షూరియుల మీద, నినివే పట్టణస్థుల మీద కోపం ఉంది. దేవుడేమన్నాడు? నీవు వెళ్ళి వారికి సువార్త ప్రకటించు, దానికి దుర్గతి కలగబోతుంది అని ప్రకటించు అని అన్నాడు. దుర్గతి కలగబోతుంది అని ప్రకటించమనంటే ఈయన దేవుని మాటలు వినాలి కదా ఈ ప్రవక్త. అయితే ఆయన నినివేకు వెళ్ళటానికి బదులుగా తర్షీషుకు పారిపోతూ ఉంటున్నాడు. దేవుని సముఖంలో నుండి పారిపోతూ ఉంటుండగా దేవుడు నడి సముద్రంలో తుఫాను రేపినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. నడి సముద్రంలోనికి వెళ్ళిన తర్వాత వారికి ఆ తుఫాను వచ్చి ఆ ఓడ అంతా కూడా అతలాకుతలంగా అవుతుంది, మునిగిపోవటానికి, పగిలిపోవటానికి సిద్ధంగా ఉంది. దేవుడు ఆ పట్టణాన్ని లేక ఆ సమయంలో యోనా ఉండేటువంటి ఆ ఓడను గలిబిలి చేయటం ద్వారా అక్కడ ఉండేటువంటి ఓడ నావికులంతా, అందులో ఉండేటువంటి ప్రజలంతా సరుకులు మోసుకొని పోతూ ఉంటున్నారు వేరే స్థలానికి. మరి అద్దరికి వెళుతున్నటువంటి వీరికి మధ్యలో ఈ తుఫాను రావటం, తర్వాత ఓడలు బ్రద్దలయ్యేటువంటి ప్రమాదం సంభవించేటువంటి విధంగా కనబడుతూ ఉంటుంది. వారు చాలా వారి దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు, ఏమైంది, ఎందుకు జరిగింది అని. అయితే తుదకు వారు చూచినప్పుడు
ఓడ దిగువ భాగంలో ఎక్కడున్నాడు అనంటే యోనా కింద వెళ్ళి అక్కడ గాఢ నిద్రపోతూ ఉంటున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఆ ఓడ చాలా పెద్దదై ఉంటుంది, సరుకులు మోసుకొని పోతుంది. అయితే ఆ ఓడలో ఉండేటువంటి ఆ తుఫానుకు సరుకులన్నీ ఆ సముద్రంలో పడవేయటం జరిగింది. తుదకు వారు వెదికి ఎంత ప్రార్థన చేసినా గాని వారి దేవతలకు ఆ ప్రార్థన వినబడినట్టు కనబడలేదు. ఇంకెవరైనా ఉన్నారా అని అడుగు భాగంలోనికి పోయి చూస్తే అక్కడ యోనా గాఢ నిద్ర పోతూ ఉంటున్నాడు. అప్పుడు వారన్నారు, ఓ ఈ నిద్రపోతా, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? అసలు నీ పని ఏంటి? నీ వ్యాపారం ఏంటి? నీ ప్రజలెవరు? నీవెక్కడికి వెళుతున్నావు అని చెప్పి అడిగినప్పుడు యోనా అసలు ఏమంటున్నాడు అనంటే, నేను భూమి ఆకాశములను సృజించినటువంటి దేవాతి దేవునికి సేవకుడను, ప్రవక్తను. నేను దేవుని మాటను ధిక్కరించి ఆయన అంటే నినివేకు వెళ్ళమనంటే నేను తర్షీషుకి వెళ్తున్నాను, అందుకొరకే ఈ విధంగా జరిగింది అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. అంటే అసలు ఏం జరిగింది అంటే వాళ్ళు చీట్లు వేసినప్పుడు ఎవరి ద్వారా ఇదంతా జరుగుతుంది అని చీట్లు వేసి చూస్తే అది యోనా మీద ఆ చిట్టి వచ్చినట్టుగా కనబడుతుంది. అప్పుడు వారు నిన్నేం చేయమనంటావు అని అన్నప్పుడు వారు ఆయన చెప్పినటువంటి మాట, నన్ను సముద్రంలో విసిరిస్తే అప్పుడు ఈ తుఫాను ఆగిపోతుంది అని అన్నాడు. అంటే యోనా ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవా, ఈ తుఫాను నా ద్వారా వచ్చింది కాబట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు. నేను మరలా అష్షూరీయుల దేశానికి నినివే పట్టణానికి వెళతాను, నన్ను మన్నించి ఈ తుఫాను గద్దించుమనంటే దేవుడు తప్పకుండా ఆ కార్యం చేసేటువంటి వాడు. కానీ అలా జరగలేదు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నన్ను ఈ సముద్రంలో పడవేయండి అని. అంటే తాను చావటానికైనా సిద్ధంగా ఉన్నాడు, కానీ నినివే పట్టణానికి పోవటానికి మాత్రం ఏమాత్రం ఒప్పుకోవటం లేదు. చావనైనా చేస్తాను కానీ ఆ ప్రజలను నేను క్షమించను, వారికి నేను సువార్త చెప్పను అనేటువంటి స్థితి ఈయనది. దేవుని బిడ్డలు గ్రహించాలి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడవలసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కొక్కరూ చేయవలసినటువంటి పని. దేవుడు ఏదైనా ఆజ్ఞ ఇస్తున్నాడంటే ఆజ్ఞను శిరసావహించినట్లయితే అది ఇతరులకు మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఆ మొండి పట్టు యోనాను వదిలిపెట్టడం లేదు. ఆ కోపము, తాపము, ఈర్ష్య, ద్వేషభావము ఏమాత్రం కూడా ఆయనను వదిలిపెట్టేటువంటి స్థితి లేదు. అందువలన అసలు యోనా చావనైనా చేస్తాను కానీ వారి దగ్గరికి వెళ్ళి మాత్రం సువార్త ప్రకటించను అని చెప్పటం జరుగుతూ ఉంటుంది. దేవుని ప్రజలారా, ఎవరి మీదనైనా మనకు ద్వేషభావాలు అసలే ఉండకూడదు. ఎటువంటి వ్యక్తులైనా కావచ్చు. మన మట్టుకు మనము యథార్థ హృదయంతో దేవుని మహిమ కొరకు జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మన ద్వారా ఇతరులకు కూడా మేలు చేస్తాడు. దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఒకవేళ అక్కడుండేటువంటి నినివే ప్రజలు మారుమనసు పొందే అవకాశం ఉంది. అందువలన ఆ 1,20,000 మందిని నేను నా మార్గంలో నడిపించి నా మహిమ కొరకు జీవించే వారినిగా చేయవచ్చు. అయితే ఇప్పుడు యోనా మధ్యవర్తి. వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలని అంటే ఈయనకు మాత్రమే ఇది జరిగేటువంటి పని. తుదకు ఏం చేయాలో తోచక ఆ ఓడ మీద వచ్చేటువంటి తుఫాను ఆగక ఇక వారు బాగా ప్రార్థన చేసి పశ్చాత్తాపడి వారు చెల్లించవలసినటువంటి ప్రార్థనలు చేసి యోనాను అందులో పడవేసినప్పుడు దేవుడు సిద్ధపరిచినటువంటి మత్స్యము ఆ స్థలంలో ఉంది. తిమింగలం, చాలా పెద్ద మత్స్యం. యోనాను లటుకున మింగివేసింది. ఎప్పుడైతే యోనాను మింగివేయటం జరిగిందో అప్పుడు తుఫాను ఆగిపోయింది. మరి ఎక్కడుంది ఈ తిమింగలము, లేకపోతే ఈ పెద్ద మత్స్యం ఎక్కడుంది అనంటే సముద్రంలో తిరుగులాడుతూ ఉంటుంది. యోనా ఈ తిమింగలం యొక్క ఏ భాగంలో ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఏం జరుగుతుందో కూడా యోనాకు అర్థం కాలేదు. ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, చాలా గందరగోళంలో, కష్టంలో ఉన్నట్టు, సముద్రపు దిగంతంలో ఉన్నట్టు ఆయన గ్రహించి ఉంటున్నాడు. మరి ఆ సమయంలో ఈయన ప్రార్థన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పబడుతూ ఉంటుంది. యోనా చేసినటువంటి ప్రార్థన ఈ 2వ అధ్యాయంలో
మొదటి 9 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి యోనా ప్రార్థన చేసి ఉంటున్నాడో ప్రార్థనకు జవాబు వచ్చింది. ఆ ప్రార్థనకు జవాబు ఈ 2వ అధ్యాయంలో మనం కలుగుతున్నాం. ఆయన చెప్పేటువంటి మాట, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. పాతాళ గర్భము అని అనుకున్నాడు ఈ చేప గర్భాన్ని. చేపను ఒక పాతాళముతో ఆయన పోల్చుతూ ఉంటున్నాడు. నేను అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాను. మోకరించి ప్రార్థన చేసే అంత స్థలము, అంత విశాలత ఆ చేప గర్భంలో ఈయనకు ఉంది. అంత నాచు, అంత కంపు, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఆ భయంకరమైనటువంటి వాసనలో యోనా తట్టుకోలేక, ఏం చేయలేక, చావలేక, బ్రతకలేక ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మనకు కొన్నిసార్లు ఎక్కువగా కష్టాలు, బాధలు వచ్చినప్పుడే దేవుడు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. లేకపోతే దేవుని యొక్క విరుద్ధంగా కార్యం చేస్తూ ఉంటాం. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మనము వెనకాడుతూ ఉంటాము. కానీ అది దేవుడు మెచ్చినటువంటి కార్యం కాదు. యోనా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అక్కడనే ఇతరులను గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నారు, పాపాత్ములను గురించి. దేవునికి ఒకవైపు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, మరొక వైపు చూస్తే పాపాత్ములను గురించి, వారి యొక్క భయంకర పాప జీవితముల గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. సరే, ఇక్కడ ఆయన మూర్ఛలో ఉన్నట్టే ఉండి దేవునికి చేసినటువంటి ప్రార్థన దేవుడు అద్భుత రీతిలో ఆలకించి ఉంటున్నాడు. 139వ కీర్తనలో చూస్తే మనము సముద్రం యొక్క దిగంతంలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు అక్కడ మన ప్రార్థనలో ఆలకిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. మనం ఎక్కడుంటామో ఆయన మన ప్రార్థనలు విని ఆ స్థలానికి ఆయన రాగలడు. సింహబోన్లో ఆయన ఉండగలడు. అగ్నిగుండములో కూడా ఆయన ఉండగలడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనలను రక్షించడానికి, కనికరించడానికి దేవుడు పరలోకం నుండి దిగి వస్తాడు. ఇక్కడ మత్స్యము గర్భంలో ఉండేటువంటి యోనాను రక్షించడానికి దేవుడు కృప చూపించి ఉంటున్నాడు. చేపలు, పక్షులు, జీవరాశులు, సింహాలు, రకరకాలైనటువంటి జీవజంతువులన్నీ కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉంటాయి. ఆయన చెప్పినట్టు వింటాయి. అటు ఆకాశములో నక్షత్రములు, చంద్రమండలము, సూర్యుడు, ఇవి కూడా దేవుని ఆజ్ఞకు లోబడతాయి. దేవుని ఆజ్ఞకు లోబడింది ఎవరు అనంటే ఒక మనుషుడు మాత్రమే. అయితే మనుషులందరినీ దేవుడు కనికరించి తన మహిమ కొరకు తన ఆజ్ఞను శిరసావహించి తన ఆజ్ఞానుసారంగా జీవించాలని దేవుని యొక్క కోరిక. కానీ మనుషులు ఆ పని చేయటం లేదు. దేవుని దృష్టిలో వారు దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉంటున్నారు. ఏదేను తోటలో ఎప్పుడైతే మానవుడు అవిధేయుడై దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం చేసి ఉంటున్నాడో ఆనాటి నుండి మొదలుకొని ఈనాటి వరకు మనుషులు దేవునికి వ్యతిరేకంగానే జీవించడం జరుగుతూ ఉంటుంది. ఆయనను కనికరం కలిగినటువంటి దేవుడు, వారు ప్రార్థన చేసిన వెంటనే ప్రార్థనకు జవాబు దయచేసేటువంటి దేవుడు మనకు సమీపంగా ఉంటూ ఉంటాడు. దేవుని ప్రియమైనటువంటి పిల్లలకు ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, మనము చాలాసార్లు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాం. కానీ కష్ట సమయాల్లో ప్రార్థన చేయటం నేర్చుకున్నట్లయితే దేవుడు మనలను కనికరించి సహాయం చేయడానికి ఆయన కృప చూపించేటువంటి దేవాతి దేవుడు. ఇక్కడ మత్స్యమునకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మత్స్యము యోనాను ఎక్కడికి మోసుకొని పోయింది అనంటే నినివే పట్టణం యొక్క దరి వరకు మోసుకొని పోయింది. అంటే ఇప్పుడు ఓడలో ప్రయాణం చేయక చేపలో ప్రయాణం చేస్తున్నాడు అన్నట్టు. ఆ చేప గర్భములో ఉండే అటువంటి యోనాను చేప ఎక్కడికి మోసుకొని పోతుంది అనంటే నినివే పట్టణపు తీరమునకు తీసుకుని వెళ్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యములను గురించి మీరెప్పుడైనా ఆలోచన చేసి ఉంటున్నారా? దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యములు చేయగలడో అసలు మనము ఊహించలేనటువంటి పరిస్థితి. అయితే దేవాతి దేవుడు, ఆయన కనికరం చూపించే అటువంటి దేవుడు, ఆయన మన యొక్క ప్రార్థనలను ఆలకించి సహాయం చేయగలిగేటువంటి మహా గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు. అట్లయితే ఇప్పుడు ఆయన మన ప్రార్థనలకు
జవాబు ఇవ్వటానికి కృప చూపించేటువంటి దేవుడు. యోనాకు అసలు పగ ద్వేషభావాలు ఉండకూడదు. ఆయన ఒక ప్రవక్త. ఆయన ఒక ప్రజలను గురించి గాని దేవుడు వెళ్ళుమనేటువంటి చోటికి వెళ్ళటం గాని వెనకాడకూడదు. లోబడాలి, కానీ లోబడలేదు. అయితే దేవుడు గొప్ప కార్యం చేసి యోనాను చంపక, నాశనం చేయక, ఆయన ద్వారానే నినివే పట్టణస్థులకు సువార్త ప్రకటించాలని కోరుకున్నాడు. అయితే అక్కడుండేటువంటి ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళక ముందు చేప ఆయనను అక్కడికి మోసుకొని పోయినట్టుగా ఉంది. ఆయన వెళ్ళిన తర్వాత కనికరం కలిగినటువంటి మాటలతో ప్రకటన చేయలేదు. ఆయన ఏ విధంగా ప్రకటన చేసి ఉంటున్నాడు అనంటే, అసలు ఆ ప్రజలకు యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా కూడా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ఆయన ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. పశ్చాత్తాపం గురించి, మారు మనసు గురించి ఏమి చెప్పటం లేదు. మారు మనసు పొందాలని చెప్పి దేవుడు నన్ను పంపించినాడని చెప్పడం లేదు. దుర్గతిని గురించి మాత్రమే ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కోపము ఎక్కువగా ఈ ప్రజల మీద ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులను చాలాసార్లు హింసించేది ఎవరు అనంటే ఈ నినివే పట్టణస్థులు, అశ్షూరియులు. చాలా క్రూరంగా వారిని హింసిస్తూ ఉంటుంటే మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి పట్ల కనికరం చూపించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆ కనికరము చూపించేటువంటి ఆ దేవాతి దేవుడు యోనాను ఆ స్థలంలో పంపిస్తే ఆయన ప్రకటన విన్నటువంటి ఆ ప్రజలకు భయం కలిగింది. వారంతా కూడా గోనె పట్టు కట్టుకున్నట్టుగా ఉంది. వారు పశ్చాత్తాపడుతున్నారు. వారు బూడిదలో కూర్చున్నారు. వారు ఆహారం తీసుకోవటం లేదు. ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్తే అది జరిగి తీరుతుంది అని మాత్రమే వారికి తెలుసు, కానీ దేవునికి లోబడటం అనేది ఇంతకు ముందు వారికి తెలియదు. ఇప్పుడైతే ఏదైతే ప్రకటింపబడిందో అది తప్పకుండా జరిగి తీరుతుంది అని నమ్మినటువంటి ఆ ప్రజలు ఏమైంది అనంటే అక్కడ ఉండేటువంటి వారికి ఈ యొక్క సువార్తను ప్రకటించడం జరిగింది. సువార్త ప్రకటించగానే మారు మనసు పొందటం, సామాన్య ప్రజలు మొదలుకొని రాజు వరకు కూడా, రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఊరంతా కూడా చాటిస్తున్నాడు. పట్టణమంతా చూడు, మన దేశానికి, మన పట్టణానికి దుర్గతి రానయ్యుంది. మీలో ప్రతి ఒక్కొక్కరు కూడా గోనె పట్టు కట్టుకోవాలి. ఆహారం తీసుకోవద్దు, పశువులను కూడా విడవద్దు, ఆహారం ఇవ్వద్దు, వాటికి కూడా గోనె పట్టు కట్టండి అని ఆయన బూడిదలో కూర్చుండి ప్రజలకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. దేవునికి ఇది ముందు తెలిసి ఉంటుంది. ఎవరు మారు మనసు పొందుతారు, ఎవరు రక్షణ భాగ్యమును అంగీకరిస్తారో అనేటువంటిది ముందే దేవునికి తెలిసి ఉంటుంది. కాబట్టి అసలు ఆ రోజుల్లో ఆ యోనాను పంపించి అక్కడి ప్రజలకు రక్షణ భాగ్యం ప్రకటించాలని దేవుడు కోరుకొని ఉంటున్నాడు. దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి అవకాశాలను ఇస్తూ ఉంటాడు. మారు మనసు పొందేటువంటి అవకాశాలు అనుగ్రహిస్తాడు. అయితే మనం ఏం చేస్తాము? మారు మనసు పొందటానికి మనలను మనం సమర్పించుకుంటే దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. ఆయన పశ్చాత్తాపడతాడు, మన పాపాలు క్షమిస్తాడు, మనకు పరలోక రాజ్య భాగ్యాన్ని ప్రసాదించాలని తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తునే మన కొరకు పంపించి ఉన్నాడు. కానీ మనము ఆయనకు ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన ద్వారా ఆయన మనలను క్షమించి ఆశీర్వదించేటువంటి దేవాది దేవుడు. ఆ పట్టణానికి దుర్గతి రాలేదు, క్షమాపణ జరిగింది. కానీ యోనాకు కోపం మాత్రం తగ్గటం లేదు. ప్రతి స్థలంలో ఆయన ఈ అధ్యాయాల్లో చూస్తే నన్ను చంపివేయమని, నేను చేస్తే బాగుండు అని మాటి మాటికి చెప్తూ ఉంటున్నాడు. అంటే ఆత్మహత్యకైనా సిద్ధపడుతున్నాడే కానీ ఆ ప్రజలకు స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడలేదు. ఈయన ఎంత మంచి పేరు ఉంది అనంటే గువ్వ అంటే అసలు నిర్దోషమైనటువంటి ఒక జీవి, ఒక పక్షి. నిర్దోషమైనటువంటి దేవుడు అంగీకరించేటువంటి వాటిలో ఈ పావురముతో పాటు గువ్వ కూడా ఒకటై ఉంటుంది. అలాంటి మంచి పేరు, నిర్దోషమైనటువంటి గుణాలు కలిగినటువంటి గువ్వ అనేటువంటి ఒక పేరు కలిగి మరి ఈయన ఆ విధంగా ఉండలేదు. గువ్వలకు కానీ పావురములకు కానీ నిష్కపటమైనటువంటి హృదయం ఉంటుంది. అవి నిష్కపటమైనటువంటి జీవులుగా ఉంటాయి. వాటికి నోరు లేకపోయినా అవి పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాయి. అయితే మానవులందరూ కూడా
అలాంటి మంచి జీవితం జీవించాలి. నిష్కపటమైనటువంటి జీవితం జీవించి దేవుణ్ణి గనక కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆనాడు ఆ ప్రజలు మారు మనసు పొంది దేవుని వైపు తిరగగా ప్రార్థనలు చేయగా దేవుడు ఆలకించిన వారిని విడిపించినటువంటి దేవాతి దేవుడు, ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. మీనా గర్భములో నుండి యోనా నిన్ను వేడగనే, పశ్చాత్తాపమును చెంది ప్రార్థనలు చేయగనే, పాపములు క్షమించినావు, పావనునిగ చేసి పంపినావు. ఈ పాట మనము ఇంతకు ముందు వారంలో పాడి ఉంటున్నాం. మరి యోనా మీనా గర్భంలో, చేప గర్భంలో ఉండి చేసినటువంటి ప్రార్థన విన్నటువంటి దేవుడు, నీవు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడని ఈ వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం. మనము యోనా వలె పగా ద్వేషభావాలు ఉంచుకోకుండా మంచి మనసుతో, నిష్కపటమైనటువంటి మనసుతో జీవించి దేవుని ఆరాధించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని వినేటువంటి వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభువా, మా దేవానికి వేలాది స్తోత్రములు. మా జీవితంలో కూడా మేము పాపము చేసి నీకు విరుద్ధమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ మా పైన ఎంతో ప్రేమ చూపించి సువార్తను ప్రకటించి ఉన్నావు. ఆ ప్రకటనను విని ఎవరు మారు మనసు పొందిరో వారిని రక్షించి ఉన్నావు, వారి పాపాలు క్షమించి ఉన్నావు. నీకే స్తోత్రములు, వందనాలు. దేవా, నీవే మాకందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించి ఈ వాక్యం వినేటువంటి బిడ్డలందరూ కూడా తమ జీవితంలో ఏ పాపమున్నా పశ్చాత్తాపంతో ఒప్పుకొని నిష్కపటమైనటువంటి జీవితం కలిగి ప్రభువా నీ కొరకు జీవించే భాగ్యం దయచేయాలని స్తోత్రం చెల్లించి మా ప్రభువైన యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ ఈ వాక్యం వినేటువంటి ప్రతి బిడ్డలతో సదాకాలం తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్.